వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే రేవంత్ షర్మిల. ఈరోజు వీళ్ళిద్దరూ కూడా చాలా సీరియస్గా భేటీ అయ్యి ఉన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత షర్మిల ఆయన్ని కలవడం జరిగింది. సుదీర్ఘంగా రేవంత్ రెడ్డితో పాటు ఆమె భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డి కూడా గతంలో ఉన్న విభేదాలన్నింటినీ పక్కన పెట్టి ఆమెను అదే స్థాయిలో రిసీవ్ చేసుకుంటూ వచ్చారు. తన కొడుకు పెళ్లికి రేవంత్ రెడ్డిని ఆహ్వానించడంతో పాటు షర్మిల ఈ రోజున కాంగ్రెస్ బాధ్యతలు అంటే కాంగ్రెస్లో ఇంకా ఆమెకు పూర్తి స్థాయిలో బాధ్యతలు ఇవ్వలేదు, బట్ పార్టీని విలీనం చేసిన దిశగా ఆమె డెసిషన్ కూడా తీసుకున్నారు. ఈరోజు ఆమె కాంగ్రెస్లో అఫిషియల్గా జాయిన్ అయిన తర్వాత రేవంత్ రెడ్డితోని సుదీర్ఘంగా భేటీ అయి ఉన్నారు. అయితే ఇన్ని రోజులుగా రేవంత్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా షర్మిల ఎక్కడా ఆయన కలిసే ప్రయత్నం చేయలేదు. ఈరోజు తన కొడుకు పెళ్లి శుభలేఖ రూపంలోనో లేకపోతే తన కాంగ్రెస్ అభ్యర్థిగా మారారు కాబట్టి ఆ నిర్ణయంతోనో షర్మిల ఈరోజు రేవంత్ రెడ్డిని కలిసినప్పటికీ కూడా బట్ తన రేవంత్ రెడ్డికి తన మీద ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నం చేశారు షర్మిల అనే చర్చ జరుగుతోంది. అయితే ఇంతకీ ఈ ప్రచారంలో వాస్తవం ఎంతో చూడాలంటే నిజంగానే వాస్తవం ఉంది కూడా. ఎందుకంటే గతంలో మనం చూసినట్లయితే షర్మిల ఎప్పుడైతే తన అన్నతో విభేదించి 2019 ఎన్నికల పరిణామాల తర్వాత తెలంగాణలో ఆమె పార్టీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్టీపీ పేరుతోని. ఆ పార్టీ ద్వారా అనేక సార్లు తన ప్రజా సమస్యల మీద అన్నిటి మీద కూడా తన వాయిస్ వినిపిస్తూ ఆమె బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ నేతలకు కూడా ఆమె సాఫ్ట్ టార్గెట్ అయ్యారు. అయితే ఇదే సమయంలో ఆమె అటు కాంగ్రెస్ బీజేపీల మీద కూడా తనకు అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శలు చేస్తూ వచ్చారు. పర్టికులర్లీ కాంగ్రెస్ విషయానికి వచ్చినట్లయితే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అనేకసార్లు ఆ మీడియా ముందు మాట్లాడడం జరిగింది. మన గతంలో ఒక ఏడాది క్రితం చూసినట్లయితే రేవంత్ రెడ్డి గురించి మీడియా ముందుగా ఒక క్వశ్చన్ ఎదురైనప్పుడు రేవంత్ రెడ్డి మీద చాలా సీరియస్ అలిగేషన్లు చేశారు. ఆవిడ అవినీతి పరుడు అంటూ, ఒక డిఫాల్టర్ అంటూ, బ్లాక్మెయిలర్ అంటూ కూడా చాలా ఘోరంగా రేవంత్ రెడ్డిని విమర్శించే ప్రయత్నం చేశారు. అయితే అప్పట్లో రేవంత్ రెడ్డి నుంచి అదే స్థాయిలో షర్మిలకి రిటార్ట్ వస్తుందని అందరూ కూడా అంచనా వేసినా బట్ రేవంత్ రెడ్డి మాత్రం చాలా కామ్గా ఉండిపోయారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అటు షర్మిలది కూడా అదే సామాజిక వర్గం. ఈరోజు తను షర్మిలను టార్గెట్ చేయడం ద్వారా అనవసరంగా ఆ ఓట్ బ్యాంక్ చీలిపోయే అవకాశం ఉందని కూడా రేవంత్ రెడ్డి లెక్కలు కట్టారని ప్రచారం ఉంది. ఎవరు చిన్న విమర్శ చేసినా ఆ స్థాయిలో కౌంటర్ వేసే రేవంత్ రెడ్డి షర్మిల విషయంలో మాత్రం చాలా సైలెంట్గా ఉండిపోయారు. అప్పట్లో ఇది చర్చనీయాంశం కూడా అయింది. అయితే అప్పటికే ఆమె కాంగ్రెస్తోని చర్చలు జరుపుతున్నారని ఒక ప్రచారంతోనే రేవంత్ రెడ్డి సైలెంట్ అయ్యారని ఇంకో ప్రచారం కూడా వచ్చింది. అయితే ఇటీవల మనం చూసినట్లయితే ఇక తెలంగాణ ఎన్నికల ముందు ఆమె కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేయాలని ప్రయత్నం చేశారు. తెలంగాణలో ఆమె కీలక బాధ్యతలు ఇస్తారనే ప్రచారం జరిగింది. ఈవెన్ రాజ్యసభ ఆఫర్ వచ్చిందని ఇంకొక ప్రచారం ఉంది. అండ్ పాలేరు నుంచి పోటీ చేస్తానని అనౌన్స్ కూడా చేశారు. సో అయితే వీటన్నిటికీ కూడా రేవంత్ రెడ్డి వర్గం అయితే చెక్ పెట్టింది. తాను షర్మిల తెలంగాణ కాంగ్రెస్లోకి ఎంటర్ అయినట్టయితే పార్టీలో మరో పవర్ సెంటర్ వచ్చే అవకాశం ఉందని కూడా ఒక అంచనాతోనే రేవంత్ రెడ్డి వర్గం ఆమెకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. దీనిలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ హైకమాండ్ కానీ అటు డీకే లాంటి వాళ్ళు కానీ ఇటు కేవీపీ లాంటి వాళ్ళ ఇనిషియేషన్తో షర్మిల ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. ఈ క్రమంలోనే ఆమె మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో ఎక్కడ ఆమెతో పాటు తన తల్లితో పాటు తన భర్తతో పాటు తన పార్టీ వైపు నుంచి ఎవరు పోటీ చేయకుండా అది కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక ఈ తతం మొత్తం పూర్తయి కాంగ్రెస్ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు షర్మిల ఆ క్రెడిట్ని కూడా తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. తాను పూర్తి స్థాయిలో కాంగ్రెస్కి పోటీ చేద్దాం నిర్ణయం తీసుకోవడం వల్లే తన ఓట్ బ్యాంక్ కాంగ్రెస్కి యాడ్ ఆన్ అయిందంటూ కూడా ఆమె ఒక సంచలనంగా మీడియా ముందే మాట్లాడారు. మరోవైపు చూస్తే కాంగ్రెస్లో కూడా తన పార్టీని విలీనం చేస్తున్నారు ఆల్రెడీ అఫిషియల్గా. అటు రాహుల్ గాంధీ సమక్షంలోనే కాంగ్రెస్ కండువా కూడా కప్పుకున్నారు ఆవిడ. త్వరలోనే ఏపీలో కీలక బాధ్యతలు కూడా ఇవ్వబోతున్నారు. సో ఇలాంటి సమయంలో షర్మిల అటు రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. సుదీర్ఘంగా రేవంత్ రెడ్డితో ఆమె భేటీ కూడా అయ్యారు. తన కొడుకు రాజారెడ్డి వివాహానికి సంబంధించి శుభలేఖను కూడా రేవంత్ రెడ్డికి ఇవ్వడం జరిగింది ఆవిడ. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కూడా షర్మిలాని చాలా సానుకూలంగానే చూశారు, సానుకూలంగానే ఆమెను ఆహ్వానించారు. గతంలో మనం చూసినట్లయితే షర్మిల మీద ఎప్పుడూ కూడా విమర్శలు చేయకుండా ఇప్పుడు దాకా సైలెంట్గా ఉంటూ వచ్చిన రేవంత్ రెడ్డి బట్ అదే స్థాయిలో షర్మిల నుంచి కూడా సానుకూల వాతావరణాన్ని ఎక్స్పెక్ట్ చేశారు. తను ఆల్రెడీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యాను కాబట్టి ఆమెను కాంగ్రెస్ నేతగానే చూస్తానంటూ ఇటీవల ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున రేవంత్ రెడ్డి విషయంలో తన మీద ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికే షర్మిల ఈరోజు ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. తన కొడుకు పెళ్లి శుభలేఖ రూపంలో ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు అనేది అయితే ఒక చర్చ. సో మొత్తం మీద ఇక ముందైనా రేవంత్ రెడ్డి షర్మిల మధ్య సఖ్యతగా ఉన్న వాతావరణం ఉంటుందా అనేది కూడా ఒక కీలక అంశంగా మారింది ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో అని మనం చెప్పక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.